కర్నూలు బస్సు ప్రమాదం నెల్లూరు జిల్లా గొల్లవారిపల్లిలో తీవ్ర విషాదాన్ని నింపింది. గొల్లవారిపల్లికి చెందిన రమేష్ అతని కుటుంబ సభ్యులు బస్సు ప్రమాదంలో మృతి చెందారు. బస్సు ప్రమాదంలో గొల్లవారిపల్లికి చెందిన రమేష్ కుటుంబం సజీవ దహనమయ్యారు. ఇక రమేష్ కుటుంబం బెంగళూరులో స్థిరపడింది. భార్య, 2 పిల్లలు సహా రమేష్ మృతి చెందారు. రమేష్ కుటుంబం మృతితో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. కర్నూలు బస్సు ప్రమాదం నెల్లూరు జిల్లా గొల్లవారిపల్లిలో తీవ్ర విషాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చరిత్ ఫోన్లో అందిస్తారు. చరిత్, కర్నూలు బస్సు ప్రమాదం నెల్లూరు జిల్లా గొల్లవారిపల్లిలో తీవ్ర విషాదాన్ని నింపినట్టుగా తెలుస్తుంది. గొల్లవారిపల్లికి చెందిన రమేష్ అతని కుటుంబ సభ్యులు బస్సు ప్రమాదంలో మృతి చెందారు. ఈ కుటుంబానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఏదైతే కర్నూలు జిల్లాలో జరిగినటువంటి ఈ దుర్ఘటన నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలో అయితే మాత్రం విషాద ఛాయలు మించింది. ఈ రోజు గొల్లవారిపల్లె గ్రామానికి చెందినటువంటి నలుగురు అక్కడే కూడా మృతి చెందినటువంటి పరిస్థితి చెప్పాలి. ఈ విషాద ఘటన ఆ గ్రామంలో అయితే మాత్రం పూర్తిగా కూడా విషాద ఛాయను మిగిల్చింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు అయితే మాత్రం గొల్లవారిపల్లికి వెళ్లారు. అయితే రమేష్ కుటుంబం బెంగళూరులో స్థిరపడింది. రమేష్ కొన్ని సంవత్సరాలుగా కూడా ఉన్నత విద్యను అభ్యసించాడు. ఆయన హిందుస్థాన్ కంపెనీలో ఒక ప్రైవేట్ ఉద్యోగిగా సేల్స్ మేనేజర్ గా కూడా పనిచేస్తున్న పరిస్థితి. ఆయన హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ ఫంక్షన్ గా హాజరయ్యారు. అంటే కుటుంబం ఎప్పటి నుంచి కూడా రామోజీ ఫిలిం సిటీని చూడాలి అన్నటువంటి ఆకాంక్ష అయితే మాత్రం వాళ్ళలో ఉంది. ఆయన ఒక్కడే వెళ్లాల్సినటువంటి హైదరాబాద్ కి వెళ్ళాల్సినటువంటి ఆ కార్యక్రమాన్ని కుటుంబం తోటి వెళ్ళినటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. రమేష్ భార్య అలాగే కూతురు కొడుకుతోటి కూడా హైదరాబాద్ వెళ్లారు. ఫంక్షన్ చూసుకున్న తర్వాత వాళ్ళు రామోజీ ఫిలిం సిటీని వీక్షించారు. రామోజీ ఫిలిం సిటీలో ఎంతో ఎంజాయ్ చేశారు. ఉదయం లేస్తే అందరూ కూడా వచ్చి దైనందిన జీవితంలో గడపాల్సిన పరిస్థితి. మరికొద్ది సేపట్లో బెంగళూరుకి రీచ్ అయ్యేటటువంటి పరిస్థితుల్లో కర్నూలులో ఈ దుర్ఘటన చోటు చేసుకునింది. కర్నూలులో జరిగేటువంటి దుర్ఘటనలో 22 మృతి చెందగా 22 మంది మృతి చెందగా 22 మందిలో నలుగురు నెల్లూరు జిల్లా వింజమూరు మండలానికి చెందిన వాళ్ళు చూడడంతో ఒక్కసారికి కూడా వింజమూరు మండలంలోనే గొల్లవారిపల్లిలో మాత్రం తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్నటువంటి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే ఏదైతే సహాయక చర్యలు కూడా చేపడతాం, క్షతగాతులందరినీ కూడా కర్నూలు వైద్యశాలకు అందించడంతో పాటు వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం అండగా నిలబడుతున్నట్టు కూడా భరోసా ఇచ్చిన పరిస్థితి. అలాగే మంత్రి పొంగూరు నారాయణ కూడా విషయం తెలుసుకుని బాధిత కుటుంబానికి అండగా నిలబడతామని కూడా ఆయన కూడా ఇప్పటికే కూడా తెలియజేసిన పరిస్థితి అని చెప్పాలి. అయితే స్థానిక ఎమ్మెల్యే కాకల సురేష్ ఇప్పుడే ఆ కుటుంబం వద్దకు చేరుకున్నారు. ఇప్పుడు అంటే ఆ కుటుంబాన్ని ఓదార్చడం ఎవరి వల్ల కావడం లేదు. ప్రధానంగా ఆయన తల్లి రమేష్ తల్లిదండ్రులు ఓదార్చడం ఎవరి వల్ల కావడం లేదని చెప్పాలి. పూర్తిగా కూడా శోక సంద్రంలో ఆ కుటుంబం మిగిలిపోయింది. ఎంతో కష్టపడి ఉన్నత విద్యను అభ్యసించి కుటుంబానికి అండగా నిలబడుతున్నటువంటి ఈ క్రమంలో ఆ కుటుంబానికి అండగా ఉంటాడనుకున్నటువంటి వ్యక్తి ఈ రోజు అనంత లోకాలకి వెళ్లిపోవడం, ఆ కుటుంబం అయితే మాత్రం పూర్తిగా తీవ్రమైనటువంటి శోక సంద్రం ములిగింది. ఆ తల్లిని ఓదార్చడం ఎవరి వల్ల కావడం పరిస్థితి అని చెప్పాలి. అయితే ఈ దుర్ఘటన కారణాలను కూడా వెంటనే తెలుసుకోవాలని, అయితే ఈ దుర్ఘటనకు సంబంధించినటువంటి ఏదైతే బాధిత కుటుంబాలు క్షతగాతులు ఎవరైతున్నారో క్షతగాతులతో పాటు ఈ మృతి చెందిన కుటుంబాలకి ప్రభుత్వం కూడా అండగా నిలబడి ఆదుకోవాలంటూ కూడా బాధిత కుటుంబం వేడుకున్న పరిస్థితి ఉందని చక్రి. రైట్, థ్యాంక్ యూ చరిత్.
ఏసీ స్లీపర్ బస్సులోనే ఎక్కువగా బస్సు ప్రమాదాలు జరుగుతున్నాయి. అగ్ని ప్రమాదాలు జరిగిన బస్సులన్నీ కూడా దాదాపు ఏసీ స్లీపర్లే. ఏసీ స్లీపర్ బస్సులో ప్రమాదాలు జరిగితే తప్పించుకోవడం చాలా కష్టం. స్లీపర్ బస్సులు చాలా లగ్జరీ, కానీ ప్రమాదం జరిగితే ఇక అంతే సంగతులు. ఏసీ స్లీపర్ బస్సులో అత్యధికంగా హైట్ కూడా ప్రమాదాలకు కారణంగా చెప్పవచ్చు. అంతే ఎత్తు ఉండే స్లీపర్ బస్సుల నుంచి దూకి తప్పించుకోవడం చాలా కష్టం. ఏసీ స్లీపర్ బస్సులో అత్యంత ఇరుకు దారి కూడా ప్రమాదాలకు కారణమవుతూ ఉన్నాయి. ఇక ఇంజిన్ కెపాసిటీ పెంచకుండా రీఅసెంబుల్డ్ చేసుకోవడం కూడా కారణమని చెప్పవచ్చు. ఇక సీటర్ నుంచి స్లీపర్గా మార్చడంలో సరైన ప్రమాణాలు పాటించకపోవడం ప్రమాదాలకు దారితీస్తున్నాయి. ఎక్కువగా రీఅసెంబుల్డ్ సెకండ్ హ్యాండ్ బస్సులే కావడం ఇంకో కారణమై ఉంటున్నాయి. ఇక బస్సులో ఇష్టానుసారంగా ఎలక్ట్రికల్ మార్పులు చేయడంతో షార్ట్ సర్క్యూట్ జరిగే ప్రమాదాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. వరుస ప్రమాదాలతోటి 2012 నుంచి స్లీపర్ బస్సులు నిలిపివేస్తున్న చైనా మన దేశంలో మాత్రం గైడ్లైన్స్ పాటించకుండా బస్సులు తిరుగుతున్నాయి. చూడండి, ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్ ఇక్కడ బైక్ ఫ్యూల్ ట్యాంక్ నుంచి ఇప్పుడు బస్సులో ఎటువంటి వేరే ఫ్యూల్ కానీ లేకపోతే అటువంటిది లేదు. బస్సులో ప్రయాణికులు అయితే మనకి వాళ్ళు సురక్షితంగా ఉన్నారు. డ్రైవర్లు ఇద్దరు సురక్షితంగా ఉన్నారు. ఒక డ్రైవర్ అయితే మన అదుపులో ఉన్నాడు, రెండో డ్రైవర్ ఎక్కడున్నాడో తెలీదు. 19 మంది ప్రయాణికులు, బస్సులో ఇద్దరు పిల్లలు ప్లస్ ఒక డ్రైవర్ అయితే ఒక అతను మన అదుపులో ఉన్నాడు. ఇంకో మెయిన్ డ్రైవర్ ఇంకా మరి ఎక్కడున్నాడో తెలియదు, రావచ్చు. యాజమాన్యంతో కూడా మాట్లాడుతున్నారు. 39 మంది ప్లస్ ఇద్దరు పిల్లలు ప్రయాణికులు ఉన్నారు దీనిలో. బాధిత కుటుంబాలకు సమాచారం ఇచ్చేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తామండి? ఇప్పుడు బస్సు యాజమాన్యంతో మాట్లాడి వాళ్ళ మేనిఫెస్టో తీసుకుని వాళ్ళ ఫోన్ నెంబర్స్ తీసుకుని అవన్నీ ఇప్పుడు మొదలెట్టు. ముందు ఈ పని అయిన తర్వాత అందరినీ సంప్రదించాలి. అంటే ఇక్కడ 41 మెంబర్స్ ఉన్నారండి బస్సులో, ఇంక్లూడింగ్ ద డ్రైవర్స్. బైక్ బస్సుని హిట్ అయిందా, బస్సుని బైక్ హిట్ చేసిందా అనేది వీ హ్యావ్ టు కన్ఫర్మ్. బట్ బైక్ అయితే కిందకి వెళ్ళిపోయింది, మీరు చూసారు, బస్సు కిందకి వెళ్ళిపోయి ఉంది. సో ఆ హిట్ అవ్వడం వల్ల ఫ్యూయల్ స్పార్క్ వచ్చింది, ఫ్యూయల్ బయటకి లీక్ అయ్యింది, మొత్తం కూడా ఫైర్ రావడం జరిగిందండి. సో ఈ 41లో వీ కుడ్ ట్రేస్ 21. సో ఇంకా 20 ఎట్ టు ట్రేస్. 20లో ఇప్పుడు మనకి 11 డెడ్ బాడీస్ తీయడం జరిగింది. ఇంకొక 11 మనకి జీజీహెచ్లో, ఆ తర్వాత ఇంకో ఆకాష్ హాస్పిటల్లో, తర్వాత ఇంకొక 4 ఇక్కడ, మొత్తం కలిపి మనం 21 వీ కుడ్ ట్రాక్. దే ఆర్ సేఫ్ అండి. మిగతా 20లో 11 వీ కుడ్ ట్రేస్ ద బాడీస్. అది ఒక్కటి మనం ఇంకా కన్ఫర్మ్ చేయాలి. అది వీ హ్యావ్ టు కన్ఫర్మ్ అండి. వాళ్ళందరూ స్టేబుల్గానే ఉన్నారండి. చాలా చిన్న ఇంజరీస్ జరిగినాయి, వాళ్ళంతా కూడా స్టేబుల్గా ఉన్నారు, జీజీహెచ్లో ఉన్నారు. మాట్లాడేమో వాళ్ళకి ఇబ్బంది అయితే లేదండి. అది వీఆర్ ఎట్ కన్ఫర్మ్ అండి. అంటే ఇప్పుడు 20లో 11 తీయగలిగాము, ఇంకా 9 మాకు ఇంకా కన్ఫర్మ్ అవ్వాల్సి ఉందండి. అంటే ఒకటి ఏంటంటే అది రాత్రి జరగడం వల్ల చాలామంది కొంచెం స్లీప్లో ఉండడం వల్ల కొంత ఇబ్బంది అయ్యింది. మెయిన్గా ఏంటంటే ఇక్కడ బైక్ కింద తగలడం వల్ల ఆ వైర్స్ ఏవో కట్ అయ్యి డోర్ ఓపెన్ అవ్వలేదంటండి, బస్సు డోర్. ఆ ఓపెన్ అవ్వకపోవడం ఎక్కువ డ్యామేజ్ జరిగిందని అనుకుంటున్నాను. లేదండి, యా డ్రైవర్స్ తప్పించుకోగలిగారండి. డ్రైవర్స్ దూకేశారు, వాళ్ళు తప్పించుకోగలిగారు. హైదరాబాద్ నుంచి వచ్చారండి మొత్తం ప్రయాణికులు, బెంగళూరు వెళ్తున్నారు. ఆ మ్యాక్సిమం అంతా కూడా హైదరాబాద్లోనే ఎక్కారండి.
వీఆర్ ట్రేసింగ్ అండి. ఫ్యామిలీస్ అంతా కూడా వాళ్ళకి చెప్పడము, అలాగే కంట్రోల్ రూమ్ ఒకటి పెట్టుకుంటాము. సో వీల్ హెల్ప్ అండి, ఎలా అయితే హెల్ప్ చేయగలమో అంత కూడా హెల్ప్ చేస్తాం. అంటే ఇక్కడ హైదరాబాద్ నుంచి నైట్ 10:30కి బయలుదేరాము. అందరం నిద్రలోనే ఉన్నాము. పెద్ద సౌండ్ వచ్చింది. తర్వాత మేము టైర్ ఏమైనా ప్యాచర్ అయింది అనుకున్నాము. తర్వాత చూస్తే ఫుల్ పొగ వచ్చేసిందండి. తర్వాత ఇమీడియట్గా ఫైర్ అయ్యాయి, ఫుల్ మంటలు వచ్చేసాయి. ఇంకా మాకు అర్థం కాలేదు. సైడ్ డోర్ ఒకటి పగలగొట్టి నలుగురిని సేవ్ చేశాను. ఇంకా మా ఫ్యామిలీ ఇంకా నలుగురు అక్కడే ఉండిపోయారు. చాలా ఇబ్బందిగా ఉందండి. కావేరీ ట్రావెల్స్లో వస్తున్నాం. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నాం. కర్నూలు నుంచి ఒక 20 కిలోమీటర్స్ తర్వాత కర్నూలు దాకా చనిపోయారు సార్. ఒక 25 మెంబర్స్ దాకా చనిపోయి ఉంటారు. हैदराबाद से बेंगलुरु आ रहे थे, तो ये कावेरी ट्रैवल्स है। इसमें कर्नूल के पास अभी एक 10-15 किलोमीटर से पहले ही उधर कोई हम तो सो गए थे, तो बाइक आके का कुछ आवाज़ आया। उस आवाज़ आने के बाद बस साइड में लगा दी, तो हम उठ के देखते हैं तो सभी चिल्लाए। चिल्लाने के बाद हम आगे आए, ड्राइवर के पीछे का डोर ओपन करते हैं तो आगे आग लगा हुआ था पूरा रोड के नीचे। पूरा वो डीजल नीचे बढ़ के डीजल या पेट्रोल है पता नहीं, लेकिन आग लगा था। उसके बाद में ड्राइवर को उतर के गए थे वो पानी मारने के लिए, लेकिन ड्राइवर का दरवाज़ा भी बंद था और मेन डोर भी बंद था बस का। ड्राइवर का दरवाज़ा का आईना फोड़ के हम 3 जन बाहर आए। उसके बाद में पीछे का लोग भी थोड़ा हमारा आवाज़ से उठ के वो लोग भी एक 10 से 15 मेंबर सेफ होके बाहर आए। सर वही बस में हम लोग सब सो रहे थे। अराउंड 2:30-2:40 के आसपास एक्सीडेंट हुआ। तो बस स्लो डाउन हुई, रुकी। मैं ऊपर बैठा था U7 सीट नंबर पे, तो बाहर देखा तो ये फ्रंट बस के फ्रंट में और साइड में लेफ्ट साइड में आग लगी हुई थी। तो हम लोग निकले, आवाज़ निकाली, आग लगी वैसा कुछ। फिर मैं बैक साइड इमरजेंसी गेट से निकले हम लोग। मतलब 2 लोग ट्राई करे, मैं और देयर वाज 1 मोर पर्सन। तो हम लोगों ने ब्रेक किया, पंच किया, किक किया, फिर शोल्डर पुश किया, तो ब्रेक हुआ ग्लास। फिर ऊपर से जंप करा हम सब लोगों ने। तो कुछ लोगों का मतलब वो सही से लैंड हुए, पैर में लगी है थोड़ा, किसी कोई 2 लेडीज मतलब साइड में गिरे तो सर पे लगी उनके। वैसे अराउंड 10 लोग बाहर पीछे से निकले, अराउंड 10 to 12। बाकी कुछ लोग साइड से निकले। यही है बस। फायर हम लोग पुलिस वगैरह आई, बाद में फायर पुलिस आई और फायर ब्रिगेड आया तो आग बुझाई। मतलब అండి, నా పేరు హైమ. నేను పుట్టపర్తి వెళ్ళి హైదరాబాద్ వస్తున్నాను. కర్నూలు దగ్గర మీకు యాక్సిడెంట్ అయింది కదండి. ఆ యాక్సిడెంట్ దగ్గర ట్రాఫిక్ జామ్, దూరంగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎందుకు అంత జామ్ ఆగి ఉంది? సాధారణంగా అది ఆగే ప్లేస్ కాదు, ఆగి ఎందుకు ఉంది అని అడిగితే అప్పుడు నా పక్కన కూర్చున్నాడు కాబట్టి డ్రైవర్కి తెలుసు. డ్రైవరు అక్కడ కాలిపోతున్నట్టుంది మ్యామ్, బస్సు కాలుతుంది అక్కడ అన్నారు. సరే గబగబా ఏదైనా హెల్ప్కి వెళ్దామా, అసలు ఏమన్నా పోలీసులు వచ్చారా లేదా అని నేను గబగబా కారు దిగి వెళ్ళానండి. వెళ్ళేసరికి బస్సు తగలబడిపోతుంది. కొంతమంది కింద కూర్చుని ఏడుస్తున్నారు, ఎవరెవరు ఉన్నారని ఏడుస్తున్నారు, కొంతమంది టెన్షన్ పడుతున్నారు, ఇలా ఉన్నారు. ఆ బస్సుకు సంబంధించిన వాళ్ళు అలా వాళ్ళ పరిస్థితి అలా ఉంది. ఇంకా మిగిలిన వాళ్ళ ఫోన్లు అన్నీ కూడా పాప అందులో కాలిపోయాయి. చాలామంది దగ్గర ఏమీ బయటకు వచ్చిన వాళ్ళ దగ్గర ఏమీ రాలేదు. అక్కడ ఉన్న మిగిలిన జనం అండి మొబైల్స్తో వీడియోస్ తీసుకుంటున్నారండి. ఎవరైనా పోలీస్కి కాల్ చేయలేదు. నేను కార్ దిగి వచ్చే హడావుల్లో ఫోన్ ఏమో కార్లో వదిలేశాను. ఫోన్ వర్షం పడిపోతుందో పక్క నుంచి ఫోన్ టచ్ చేయడానికి కూడా ఎవరిదైనా అడిగి తీసుకుని టచ్ చేద్దామని వర్షానికి తడిచి అది పని చేయట్లేదు. నేను మళ్ళీ గబగబా కార్ దగ్గరికి వెళ్ళి వెంటనే కర్నూలు ఎస్పీ గారికి అండ్ ఎస్బీ ఇన్స్పెక్టర్ గారికి కాల్ చేశానండి. లక్కీగా ఎప్పుడో నెంబర్స్ ఉన్నాయి. కాల్ చేస్తే వాళ్ళు ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు రెస్పాండ్ అయిన కాసేపటికే రూరల్ సిఏ గారి బృందం అంట వాళ్ళు వచ్చారు. దాని ముందే ఫైర్ స్టేషన్ వాళ్ళు వచ్చేసారు. అప్పటికే ఒక ప్రైవేట్ వెహికల్లో ఒక 6గురిని హాస్పిటల్ పంపించారు. నాతో ఇంకొక అతను ఎవరో హరీష్ అంట, ధర్మవరానికి చెందిన అతను. పాపం చాలా మంచి వ్యక్తి ఆయన కూడా. ఆయన ఒక 6గురిని ప్రైవేట్ వెహికల్లో ఎక్కించి పంపించారు. తర్వాత వీళ్ళు వచ్చాక ఒక 5గురిని అంబులెన్స్లో ఎక్కించడం జరిగింది. ఆయన తీసుకెళ్లారండి. ఆ మాంసపు ముద్దలు కాదండి, నిజం చెప్పాలంటే చాలా దారుణం అది. అస్థిపంజరాలు అలా సీట్లలోనే చూసేసరికి అసలు నాకైతే వల్ల కాలేదు. ఎవరైనా ఫ్యామిలీ అండి, చాలా ఆ ఫ్యామిలీ ఎంత బాధపడుతూ ఉంటారో. నేను
అది తట్టుకోలేకపోయాను. వస్తూ అక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఆగిపోయి ఆ నదిలో మునగడం జరిగింది. నిజం చెప్పాలంటే చాలా బాధాకరం అండి. ఎవరు కాపాడడానికి అవకాశం లేదు. నిజం చెప్పాలంటే పోలీసులు రాకపోయింటే చాలా ఇబ్బంది పడిపోదాము. హెవీ ట్రాఫిక్ అండి. పోలీసులు లోపలికి రావడానికి బయటకి కూడా ఉండకపోను. ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో క్లియర్ చేసుకుంటూ వస్తూ మొత్తం లోపలికి వచ్చారు. ఆ బస్ కిందనే బైక్ ఉండిపోయింది. ఆ బైక్ని కొట్టేస్తే బైక్ అతను చనిపోయి రోడ్డు పక్కకి పడిపోయాడు.